చిరంజీవి గారు మీరు ఒకటి తెలుసుకోవాలి, మీకు దెయ్యాలు కూడా ఆత్మలు కూడా బేబచ్చమైన ఫ్యాన్స్ ఉన్నారు. నవ్వు రాలేదన్న వాళ్ళు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నవ్వు అయితే వచ్చింది, ఎంజాయ్ చేసాం, ఫన్ ఉంది. బట్ క్లైమాక్స్ కొద్దిగా ఇంప్రెసివ్ గా అయితే కొద్దిగా కరెక్టబుల్ గా అనిపించలేదు. గీతాంజలి అనే సినిమాకి ప్రాపర్ సీక్వెల్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. పగల దెయ్యాలను చూపించడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది తగ్గింది, కానీ పుట్టిన ప్రతి చోట మంచి అనేది కంపల్సరీ ఉంటుంది. 50th మూవీ షీ ఈస్ ఎ స్టార్. బట్ సినిమా గీతాంజలి ఫస్ట్ చూసాము అంటే తర్వాత ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అంటే దెయ్యాలని నైట్ చూపిస్తేనే భయం వస్తుంది. పగల దెయ్యాలను చూపించడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది తగ్గింది, కానీ కామెడీ అయితే మాత్రం అదిరిపోయింది. సత్య గారి క్యారెక్టర్ అదిని. అలాగే కృష్ణానగర్లో ప్రతి డైరెక్టరు ఎంత కష్టాలు పడతాడో ఫస్ట్ హాఫ్లో చూపించారు. అవసరమైతే ఆత్మలతో కూడా సినిమా తీయచ్చనే చూపించాడు అనమాట. సో చిరంజీవి గారు మీరు ఒకటి తెలుసుకోవాలి, మీకు దెయ్యాలు కూడా ఆత్మలు కూడా బేబచ్చమైన ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బని తీని దెబ్బ అని చెప్పి సాంగ్ దెయ్యాలు రోజు చూస్తూ ఉంటే ఆ సీన్ అయితే బాగుంది. సో సినిమాకి అదొక్కటే మైనస్, అంతే పగలు విజువల్స్ ఎక్కువ ఉండడం వల్ల పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు. నైట్ మోడ్ అయితే మాత్రం బాగుండేది, కొంచెం హర్రర్ సీన్లు అవి కొంచెం భయపడడానికి బాగుండేది. ఇక ఆ కామెడీ తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గది ఏం లేదు చెప్పాలంటే. ఫస్ట్ పార్ట్ లేదు, అదే చెప్తున్నా కదా, హర్రర్ అనేది భయం ఉంటే కొంచెం మనకి ఇంకా చూడాలనిపిస్తుంది. సో మామూలుగా రెగ్యులర్గా ఉంది, ఏదో పగల షేడ్ ఉండడం వల్ల పగలతో అన్ని పగలే షూటింగ్స్ అన్ని కూడా, అది కూడా దయ్యాలతో సినిమా తీయడం అనేది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. లేదు, ఈసారి భయపడడం కొంచెం కష్టం. నిజంగా ఈసారి కోన వెంకట గారు కదా, నిజంగా ఆత్మలతో తీస్తే ఈసారి భయపడతారు కంపల్సరీగా. నిజంగా ఆర్టిస్టులతో కాకుండా ఆత్మలతో, ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ యావరేజ్. ఫస్ట్ పార్ట్ ఇంకా బాగుంటుంది, అది ఎవర్ గ్రీన్ అనమాట. సో ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండేది. అంటే ప్రయత్నించారు, డిఫరెంట్గా ఉంటుందని ప్రయత్నించారు, కానీ జనాలు ఇంకా నిజంగా మన ఆడియన్స్ ఎలా తయారయ్యారంటే నిజంగా దెయ్యాలను తీసుకొచ్చి చూసినా కూడా చూసేటట్టు ఉన్నారనమాట. ఎందుకంటే ఈ మధ్యన హర్రర్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు, అంటే ఓటీటీలో వచ్చే సినిమాలన్నీ కూడా. సో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక పంజాగుట్టలో ఒక శ్మశానం దగ్గర నిజంగా దెయ్యాలు తిరుగుతున్నాయంట. అక్కడ అవి తీసుకొచ్చేస్తే క్యాస్టింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. భయ్యా గీతాంజలి మళ్ళీ వచ్చింది. కోన వెంకట్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఈ రీసెంట్ మూవీస్లో ఏ సినిమా అయినా సీక్వెల్ వస్తుందంటే ఎలాంటి సింక్ లేకుండా ఏదో ఆ స్టోరీని తీయాలి, ఆ సినిమా హిట్ అయింది కదా, హిట్ సిరీస్ కాబట్టి ఇంకొంచెం బ్యాలెన్స్ చేద్దాం అని తీసేవాళ్ళే తప్ప ఒక ప్రాపర్ కంటెంట్ని చూస్ చేసుకొని క్యారెక్టరైజేషన్ సెట్ చేసి చేయడం అనేది చాలా రేర్. బట్ ఈ సినిమాలో ఏంటంటే గీతాంజలి అనే సినిమాకి ప్రాపర్ సీక్వెల్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ గీతాంజలి నుంచి తీసుకొని అదే క్యారెక్టర్ని పొడిగించి చేయడం అనేది చాలా వేరే లెవెల్. అందులో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ వల్ల వచ్చిన అంటే హీరోయిన్తో అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ వాళ్ళే ఇదే స్టోరీలోకి వచ్చి వాళ్ళు ఎండ్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది. ఇందులో ఉన్న ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఏమాత్రం తగ్గలేదన్న. అంటే ఈ మధ్య సత్యరాజేష్ అన్న హీరో అయిపోయారు, శంకర్ బ్రో హీరో అయిపోయాడు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హీరో అయిపోయారు, అంజలి గారు ఒక స్టార్ హీరోయిన్ లాంటిది. సో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసి సినిమా తీయడం అనేది వేరే అనిపించింది. ఎక్కడా కామెడీ తగ్గలేదు. మీరు ఎంత నవ్వుకుంటారో అంత భయపెట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చే పంచ్ లైన్కి ఆ పంచెస్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్వుకుంటామన్నా. ఇది చాలామంది గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఏదో దేవుని స్టోరీ అనుకుంటాం, బట్ ఇందులో ఉన్న క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. అరే అంటే చెడు పుట్టిన ప్రతి చోట మంచి అనేది కంపల్సరీ ఉంటుంది. చెడు పైన గెలవడానికి మంచి ఎప్పుడు పుడుతూనే ఉంటుందని చూపించడం జరిగింది. ఎందుకంటే పగ నుంచి పగే పుడుతుంది, ప్రేమ నుంచి మళ్ళీ ప్రేమే పుడుతుందని దీని మోటో, సినిమా మోటో. నాకు అది చాలా చాలా బాగా అనిపించింది. ఇందులో స్పెషల్గా చెప్పాల్సింది మా సత్య బ్రోది అండ్ సునీల్ అన్నది వేరే లెవెల్ కాంబినేషన్ అన్న. అసలు ఆ కాంబినేషన్ని హిల్లేరియస్గా పండించేశారు. అంటే చాలామంది ఓన్లీ కామెడీ ఉంటుంది, కంటెంట్ ఉండదు, స్టోరీలు ఉండవు కొన్ని సినిమాల్లో. బట్ ఈ సినిమాలో అంటే అన్ని బ్యాలెన్స్డ్గా చాలా క్లియర్గా తీశారు. మ్యూజిక్ ఉంది, సాంగ్స్ ఉంది, ప్రతిదీ చాలా బాగుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థియేటర్కి రండి, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసేయండి. ఎవరికి వాళ్ళు 100% మళ్ళీ మనకి వింటేజ్ సునీల్ గారు అనమాట. అప్పట్లో ఆయన కామెడీ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఆయన కామెడీ చాలా బాగుంది, శకలక్ శంకర్ గారి కామెడీ బాగుంది, సత్య గారి కామెడీ బాగుంది. తరోగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం సినిమా అంతా. ఆ లాస్ట్ 10 minutes కరెక్ట్ ఎండింగ్ ఇచ్చి ఇంకా ప్రాపర్గా వేరే క్లైమాక్స్ ఏదన్నా తీసుంటే బాగుండేది అనిపించింది. లేదు, పార్ట్ 1 అది డిఫరెంట్, ఇది డిఫరెంట్.
ఇదే బాగుంది, పార్ట్ 2 బాగుంది. బట్ క్లైమాక్స్ ఎఫెక్ట్ అవుతుంది సినిమాకి అనిపించింది. క్లైమాక్స్ ఇంకా బాగా తీయొచ్చు, చాలా బాగా తీయొచ్చు. అద్దంలో పెట్టి చంపడం అనేది కాదు, అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అంటే 3 ఆత్మలు బిల్డింగ్లో ఉన్నాయి, వాటితో ఇంకేదన్నా చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే అంత మంచి ఆర్టిస్టులు వాళ్ళు, సో వాళ్ళని ప్రాపర్గా యూజ్ చేయలేదు అనిపించింది. సాయి కుమార్ గారు తమ్ముడు ఆయన రవిశంకర్ గారు మనందరికీ తెలుసు ఆయన ఎంత మంచి క్యారెక్టర్లు చేశారో. ఇంకా ఏదన్నా ఆయన త్రూ ఏదన్నా జరగచ్చేమో అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసా, అది మిస్ అయింది. ఆ క్లైమాక్స్ అండ్ రవికృష్ణ గారి క్యారెక్టర్ని కూడా నాకు ఎండింగ్లో ప్రాపర్గా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అండ్ మిగతా ఇద్దరు కూడా మన శకలక్ శంకర్ గారిది అండ్ వన్ మోర్ క్యారెక్టర్ సారీ ఆయన పేరు సత్యన్ రాజేష్ గారు. నవ్వు రాలేదు అన్న వాళ్ళు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నవ్వు అయితే వచ్చింది, ఎంజాయ్ చేసాం, ఫన్ ఉంది. బట్ ఈ క్యారెక్టర్స్ కొన్ని మిస్ అవుతున్నాయి. ఈ సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ, శకలక్ శంకర్ గారి క్యారెక్టర్ కానీ, ఎండింగ్ వాళ్ళది ఏంటి అనేది ఇంకో ఒక పక్కన బ్లాక్ లాగా వేసి వాళ్ళది ఏమన్నా క్లైమాక్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే రవికృష్ణ గారి క్యారెక్టర్ని ఆ తర్వాత ఆపేశారు. అండ్ హీరోయిన్ కూడా డౌట్ రాలేదు ఎక్కడ ఆయన క్యారెక్టర్ ఏమైంది ఏంటి అని. సో అలాంటి కొన్ని ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి. అవి ప్రాపర్గా ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంజలి గారికి హిట్ పడింది, కానీ గీతాంజలి పార్ట్ 1 అంత హిట్ అయితే కాదనుకుంటున్నాను. ఎందుకంటే లేదు, నాకైతే ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చేసారు. నక్షత్రాల్లో కలిసిపోయారు, ఆ నక్షత్రం అయిపోయారు. కాబట్టి నాకు తెలిసి 50th మూవీ షీఈస్ ఎ స్టార్. బట్ యాజ్ పర్ ద ఆడియన్స్ లాస్ట్ 10 minutes ఐఎమ్ డిసప్పాయింటెడ్. సో సినిమా ఏదైతే ఆడియన్స్ కూర్చోవాలో అదే లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా కంటెంట్ అనవసరం. అది ఏవి కాకుండా కొద్దిగా ఇంకా నవ్వించి ఇంకా ఎంటర్టైన్మెంట్గా తీసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. హర్రర్ ఎలిమెంట్స్ అనేటివి అంత హెవీగా లేవు. ఆలిగారితో బొమ్మ సీన్ కాడ కొద్దిగా కొన్ని దానిలో హర్రర్ సీన్స్ ఉన్నవి. ఇంకా అంటే రియల్ దయ్యాలతో తీసి దాన్ని ఒక కామెడీ వే జనరేట్ చేయడము. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ రీక్రియేట్ చేసి మాదాపూర్ మైదాపూర్ని అవి ఉంటారు కదా, ఆ సీన్ కొద్దిగా బాగా అనిపించింది. ఇంకా మీ క్లైమాక్స్ కొద్దిగా ఇంప్రెసివ్గా అయితే కొద్దిగా కనెక్టబుల్గా అనిపించలేదు. ఇంకా ఆ బంగ్లాకి ఎందుకు పోయినారు, ఆ బంగ్లానే ఎందుకు షూటింగ్ చేస్తున్నారు అనేది అయితే మనమైతే చూస్తే తెలుస్తుంది అన్నమాట. సాంగ్స్ కూడా నార్మల్గా ఉండేవి. సినిమా అయితే నాకు నార్మల్ కష్టం అన్న. పార్ట్ 1 అంటే కొద్దిగా కష్టము. ఇంకా అంటే కామెడీ పరంగా అంటే చాలా మంది డీజే టెలికే పోవచ్చు, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత దుమ్ము లేపేసిందన్న సినిమా మాత్రం సూపర్ ఉంది. అంటే సినిమా చూస్తుంటే మాత్రం మనకు అసలు ఇంకా సినిమా జల్దీ ఎందుకు అయిపోయింది అనిపించింది అన్న. ఇంకా బాగుంటుండే ఇంకా ఎంజాయ్ చేస్తున్న సినిమా అంతా బాగుంది. నిజంగా చెప్పాలంటే అసలు 3 hours 2.5 hours ఎట్లా గడిచిపోయింది తెలియదు, టైం ఎట్లా గడిచిపోయింది తెలియదు. అంటే సినిమా ఆ స్టోరీలో అంత దమ్ముంది, కథలో దమ్ముంది, ఒక డైరెక్షన్ కానీ ఆ కథ కానీ నిజంగా చెప్తాను హ్యాట్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఎందుకంటే నీకు కథ బాగుంటేనే స్టోరీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ఎంజాయ్ చేస్తాం. అలా అంతగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా కూడా అంతా బాగుందనా, సినిమాకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కామెడీ యాక్టర్స్ అందరూ పోటీ పడి యాక్టింగ్ చేసారు. ఇలా ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. సునీల్ యాక్టింగ్ కానీ, వెన్నెల శ్రీనివాస్ రెడ్డి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కళ్ళు పోటీ పడి యాక్టింగ్ చేసారు. అందరికీ హ్యాట్సప్ చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సమ్మర్లో చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక హర్రర్ని పెట్టి సినిమా తీయడం అనే మాటలు కాదు, అన్ని హర్రర్ని పెట్టి సినిమా తీసి కామెడీ చేసిండు. అదొక సూపర్ సినిమా, మాత్రం సూపర్.